హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైశ్యసిఫ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం హోమ్ మేడ్ క్యాపుచినో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన వస్తువులు లేదా పదార్థాలు. దీనికి మనకి షుగర్ కావాలి, కాఫీ, ఒక పెద్ద బౌల్ అండ్ 3 స్మాల్ బౌల్స్ విత్ అ బీటర్. అండ్ ఫస్ట్ బిగ్ బౌల్లో మనం కాఫీ పౌడర్, షుగర్ వేసి కాస్త మిక్స్ చేసిన తర్వాత వాటర్ని వేసి దాన్ని మిక్స్ చేయాలి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం కాఫీ, షుగర్ అండ్ వాటర్ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి. గమనించండి, ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ మిక్స్చర్ అనేది వస్తుంది. వాటర్ పోసిన తర్వాత స్పూన్తో కలిపి మీకు ఫోమీ టెక్స్చర్ రావాలి కాబట్టి బీటర్ని యూస్ చేస్తే మీకు తొందరగా ఫలితం వస్తుంది. స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ బీటర్ అయితే ఫాస్ట్గా వస్తుంది. ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దాన్ని బీట్ చేసుకోవాలి. ఎందుకంటే కాపుచినోకి స్పెషల్ పాయింట్ ఫోమే కదా, సో ఫోమ్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. అండ్ మనం పాలని బాగా మరగబెట్టుకోవాలి. మనం ఒక కప్లో మనం ఒక కప్ ఆఫ్ క్యాపుచినోని తయారు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక కప్కి 4 స్పూన్స్ ఆఫ్ క్యాపుచినో మిక్చర్ అనేది మనకి అవసరం అవుతుంది. ఈ మిక్చర్ని మనం 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మిక్చర్ని వేసిన తర్వాత మిల్క్ని వేయాలి. చూడండి, అక్కడ ఫోమ్ పైకి తేలుతుంది. వావ్, డెలిషియస్. దాన్ని డెకరేట్ చేయాలనుకుంటే మీరు పైన మిల్క్ పోసి టూత్ పిక్స్ లేదా ఫోర్క్తో కానీ దాన్ని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. వావ్. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.